గ్రేటర్ హైదరాబాద్ లో బెంజిన్ భూతం నెమ్మదిగా కోరలు చాస్తుంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు కొన్ని ప్రాంతాల్లో శృతిమించుతోంది. ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఘనపు మీటర్ గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడదు. హెచ్సీయూలో గత ఏడాది డిసెంబర్లో ఇది 7.95కు చేరింది. పాసమేలారంలో మేలో 10.25, జూ పార్క్ వద్ద ఫిబ్రవరిలో 6.73, మార్చిలో 5.72, మేలో 5.17గా నమోదైందని ఏసీబీ వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రతి నెల 25,000 కొత్త వాహనాలు రోడ్డెక్కడంతో పాటు 15 ఏళ్లకు మించిన వాహనాలు తిరుగుతుండటంతో నగరం పొగమయంగా మారుతుంది. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులు విచక్షణ రహితంగా వాడటంతో బెంజిన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. బెంజిన్ మూలకం పరిమితి మించితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరలో గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావం అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నమవ్వడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలి వెళ్తుంది. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బరు, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజిన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక వాడల్లో విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజిన్ విడుదల అవుతుందని చెప్పడానికి పాసమేలారంలో దాని పరిమాణం 10.25గా నమోదవ్వడమే నిదర్శనం.